హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఎగ్ని బాయిల్ చేసుకోవాలి ఒక 15 మినిట్స్. అందులో కొంచెం ఆయిల్ ఆర్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి పులుసు కోసం. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 5 టమాటాస్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ సన్నగా కట్ చేస్తున్నాను ఆనియన్స్ని. అలా కట్ చేసినాక పోపు పెట్టుకుందాము. నెక్స్ట్ టమాటోస్ కట్ చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని పెట్టాలి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము, 2 గంటలు. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేస్తున్నానండి. కొంచెం అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ అవి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం అలా మిక్స్ చేసేసి సాల్ట్ యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టామంటే మగ్గిపోతాయి, కొంచెం త్వరగా మగ్గిపోతాయి. సో అందుకోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి మూత పెట్టేశాను. ఈలోపు మనం టమాటాలు కట్ చేసుకుందాము. టమాటాలు కట్ చేసుకుంటూ ఆనియన్స్ని చెక్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాము. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నానండి. 2 పచ్చిమిర్చీస్ చాలా రేర్గా వాడతారండి నేను పచ్చిమిర్చి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందేమో అని గోల్డెన్ కలర్ చేసేయండి ఆనియన్స్. సో ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసే ముందు ఒకసారి మిక్స్ చేసేసుకొని మిడిల్లో టమాటాలు వేసేసుకొని మొత్తం అలా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాము. మొత్తం మిక్స్ చేసేసి అలా మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే కొంచెం మగ్గుతుంది. ఈలోపు కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి దంచుకొని పెట్టుకుందామండి. టమాటోస్ మగ్గాక దీన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మిక్స్ చేసేసి ఓకే. కొంచెం ఈ టైంలో చింతపండు పులుసు యాడ్ చేసేద్దాము. చింతపండు పులుసు యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తాము. మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాము. ఈలోపు మా పాప ఎగ్స్ ఒలిచి పక్కన పెట్టేసిందండి బౌల్లో. సో వాటిని కూడా తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. రుచికి సరిపడా కారం వేసుకుందాము. కొంచెం స్పైసీ ఎక్కువేనండి మేము తినడము. కొంచెం కారం ఎక్కువ వేస్తాను. మా పాప కూడా తినేస్తుంది కొంచెం స్పైసీగా. 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసేసాను. అలానే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి అలా మూత పెట్టేసి 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఎంతమందికి ఈ కర్రీ నచ్చింది? మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.